ఇందులో క్షీరసాగర మథనంలో ఒక రహస్యం. క్షీరసాగర మథనం అంటే మన మనస్సుని మనం మధించడం. పాల సముద్రం అంటే ఎక్కడో లేదు, దాని గురించి వెతుక్కుంటూ వెళ్ళిపోతే కుదరదు. ఎక్కడ మనం ఎన్ని జన్మలు ఎత్తినా అక్కడికి మనం వెళ్ళలేము, అది సాధ్యం కాదు. ఇది ఆ పాల సముద్రం అనే పేరు మీద చెప్పింది మన మనస్సు. దాన్ని మధించడం అంటే మన ఆలోచనల్ని మనమే విచక్షణతో విమర్శతో ఆలోచించడం, ఏది మంచి ఏది చెడ్డ. ఎందుకంటే మన మనస్సు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే పనికిమాలిన ఆలోచనలు ముందు చేస్తుంది, కాస్త దెబ్బలు తగిలేక పనికొచ్చే ఆలోచనలు చేస్తుంది. 2 వ్యాపారాలు పెట్టి కుదేలు అయిపోయాక మూడోసారి నోరు మూసుకొని ఉద్యోగం చేసుకుంటాడు. ముందే ఉద్యోగం చేసుకోరంటే ఉద్యోగం చేసి ఏమొస్తుంది ఇక్కడ అంటాడు. ఏం రావాలే, కడుపు నొప్పి ఇదో అంటాడు. ఇక్కడ 2 దెబ్బలు తగిలి మొత్తం అప్పులు పాలయ్యాక మన అన చెప్పాడు చేసుకోమని అని మొదలెడతాడు. పనికిమాలిన ఆలోచనలు ముందు వస్తాయి, పనికొచ్చే ఆలోచన తర్వాత వస్తుంది. అందుకే క్షీరసాగర మథనంలో శనిదేవత ముందు పుట్టింది, లక్ష్మీదేవి తర్వాత పుట్టింది.